ఉపాధికి ఉసురు. ఇది ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనం. ఏపీ స్పీడ్కి కొత్త స్కీమ్ బ్రేకులు వేయబోతుంది. కేంద్రంలో మోదీ సర్కారు ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేసింది. దాదాపుగా పథకం రద్దయిపోయినట్టే. దాని స్థానంలో కొత్తగా జీ రామ్ జీ అనే పేరుతో కొత్త స్కీమ్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి గొడ్డలిపోటుగా మారబోతుంది, పెద్ద శాపంగా తయారు కాబోతోంది అన్నది ఆంధ్రజ్యోతి ఆందోళన. చాలా సుదీర్ఘమైనటువంటి లెక్కలు రాసింది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత 12 ఏళ్లుగా రాష్ట్రానికి జరిగినటువంటి ప్రయోజనాన్నంతా లెక్కలతో సహా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. పేరుతో పాటుగా ప్రయోజనాల్లోనూ కూడా ఇప్పుడు మార్పులు వచ్చేసాయి. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, విభజన తర్వాత ఏపీకి ఉపాధి హామీ పథకం ఎంతో ప్రయోజనం చేసింది. గ్రామాలు అభివృద్ధి బాటలు పట్టాయి. సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, అంగన్వాడీ భవనాలు, మినీ గోకులాలు, ఇలా అనేక రకాల శాశ్వత ఆస్తులు కూడా సమకూరాయి. కరువు పనులు దొరకడంతో వలసలు కూడా తగ్గుముఖం పట్టాయి. 12 ఏళ్లలో 87,000 కోట్ల రూపాయల ప్రయోజనం రాష్ట్రానికి దక్కింది. పైసా వాటా లేకుండానే 52,000 కోట్ల రూపాయలు వేతనాలుగా కూలీలకి చేరాయి. ఇది ఆంధ్రజ్యోతి రాసినటువంటి కథను. మొత్తంగా 12 ఏళ్లలో 87,000 కోట్ల రూపాయలంటే రాష్ట్రానికి ఎంత ప్రయోజనం వనగూరిందో ఈ లెక్కలు చెబుతాయి. ఇప్పుడు ఈ మొత్తం 87,000 కోట్ల రూపాయల పథకానికి కేంద్ర ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చేసింది. ఇక నుంచి ఉపాధి హామీ పథకం పనులు జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా 40% ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం 40% పట్టుకుని వస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం 60% ఇచ్చి ఉపాధి హామీ పనులు చేయిస్తుంది. ఇది ఇప్పుడు చెప్తున్నటువంటి మాట. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 40% వాటాలు తీసుకురాగలదా? తీసుకొచ్చే అవకాశం ఉందా? అలాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉందా? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు ఉదయిస్తున్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రాయోజిత పథకాలు అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అమలు చేయడానికి అవసరమైన నిధులు లేవు. ఇటీవల కాలంలో జాతీయ జల్ జీవన్ మిషన్ అనేటువంటి పథకానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడంతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పులు తీసుకొచ్చారు. అప్పులు తీసుకొచ్చి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నిధులతో కలిసి అమరజీవి జలధార అనే పేరుతో పవన్ కళ్యాణ్ ఈవేళ గోదావరి గ్రిడ్కి శంకుస్థాపన చేస్తున్నారు. అంటే జల్ జీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు కూడా ఉపయోగించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వాటా అవసరమైనంత డబ్బులు లేకపోవడంతో ఆ పథకం ఇన్నాళ్ళుగా నీరుగారిపోతుంది. ఇప్పుడు దాని పేరుతో అప్పులు తీసుకొచ్చి కేంద్రం వాటా రాష్ట్రంలో తెచ్చినటువంటి అప్పులు కలిపి ఆ పథకాన్ని నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇప్పుడు జాతీయ జలజీవన్ మిషన్ పథకం అమలు చేయడానికే అప్పులు చేయాల్సి వస్తే ఉపాధి హామీ పథకానికి అవసరమైన రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎక్కడి నుంచి తేవాలా? ఎవరివ్వాలా? ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. అప్పులు పుట్టగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని దేబురిస్తోంది. ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాం, ఆదుకోండి అంటూ నిన్న అమిత్ షాని, నిర్మలా సీతారామన్ని కలిసి చంద్రబాబు నాయుడు వేడుకోవాల్సి వచ్చింది. అసలే రాష్ట్రం ఆర్థికంగా అతలాకుతలమవుతుంది, అస్తవ్యస్తమవుతోంది. ఇలాంటి సమయంలో కేంద్రం నుంచి ఉపాధి హామీ పథకం ద్వారా డబ్బులు వస్తే అంతో ఇంతో పల్లెల్లో అభివృద్ధికి ఆస్కారం ఉండేది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు దానికి పూర్తిగా విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అంటే రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టేస్తున్నారు. ఎందుకు అంటే ఈ ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్రానికి దాదాపుగా 12 ఏళ్లలో 84,000 కోట్ల రూపాయలు అంటే సుమారుగా ఏడాదికి 70,000 కోట్ల రూపాయల వరకు ఏడాదికి 7,000 కోట్ల రూపాయల వరకు నిధులు వస్తుంటే ఇప్పుడు కేంద్రం అలాంటి నిధులు ఇవ్వకుండా రాష్ట్రాలకి హ్యాండ్ ఇచ్చేస్తుంది. ఈ హ్యాండ్ ఇచ్చేసేటువంటి ప్రయత్నానికి చంద్రబాబు నాయుడు పార్లమెంట్లో సహకరించారు. పవన్ కళ్యాణ్ వంత పాడారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు మద్దతు ఇవ్వడం వల్లే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేసింది. ఉపాధి హామీ పథకానికి తిలోదకాలు ఇచ్చేసి జీ రామ్ జీ అనే పేరుతో కొత్త ముసుగోటి తొడిగింది. ఉపాధి హామీ మొత్తంగా కోల్పోయేలా చేసింది. దీనివల్ల జనాలు ఉపాధి లేక అల్లాడిపోయే పరిస్థితి రావడం ఒక భాగమైతే ఏటా 7,000 కోట్ల రూపాయలు తగ్గకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రాబోయే నిధులు కూడా ఆగిపోతాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా కట్టడానికి అవసరమైన డబ్బులు లేవు. రాష్ట్ర ప్రభుత్వం వాటా కడితే అప్పుడు కేంద్రం ఇస్తానంటుంది.
వాటా కట్టడానికే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సొమ్ములు లేవు ఏటి చేస్తాం అనేటువంటి చెప్పాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చేసింది. మరి ఇలాంటి సమయంలో ఉపాధి హామీకి ఉసురు తీశారు అంటూ ఆంధ్రజ్యోతి రాసినటువంటి ఈ కథనంలో ఈ ఉసురు తీయడానికి అవసరమైన తాడు అందించింది చంద్రబాబే, ఆ తాడు మోసుకొచ్చింది పవన్ కళ్యాణే. ఇద్దరు తీసుకుని వచ్చి మోడీ చేతుల్లో పెడితే జనాల ఉపాధికి ఉసిరేస్తారు ఉరిదీశారు అని చెప్పాలి కదా. ఆ మాటని ఆంధ్రజ్యోతి ఎందుకు కవర్ చేస్తుంది? ఆ మాట లేకుండా ఎందుకు ఇంత పెద్దగా కంఠశోసగా రోధించాల్సి వస్తుంది? ఇంత పెద్ద వార్త రాసి అసలు ఉపాధి హామీ పథకం నీరుకు కారిపోవడానికి కారకుడు చంద్రబాబే, పవన్ కళ్యాణే. వీళ్ళిద్దరు మద్దతు లేకపోతే పార్లమెంట్లో జీరాంజీ బిల్లు ఆమోదం పొందే అవకాశమే ఉండదు. అయినా సరే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరూ సపోర్ట్ చేసి ఆ బిల్లుని అన్యాయం చేసి రాష్ట్రానికి దగా చేస్తున్నారు అనే మాటని ఆంధ్రజ్యోతి మాత్రం చెప్పడానికి నిరాకరించింది. అంటే రాష్ట్రానికి ఏడాదికి 7,000 కోట్ల రూపాయల చొప్పున కనీసంగా రావాల్సినటువంటి నిధులు రాకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుపొల్ల వేస్తుంటే ఆంధ్రప్రదేశ్కి 7,000 కోట్లు నష్టపోయినా పర్లేదు, మీ బిల్లు మాత్రం మీరు ఆమోదించండి అంటూ మోదీకి వంత పాడినటువంటి గనులు చంద్రబాబు పవన్. అంటే రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నట్ట, రాష్ట్రాన్ని పూర్తిగా ముంచేస్తున్నట్ట, అప్పుల మయంగా మారిపోయినటువంటి రాష్ట్రాన్ని మరింత అధోగతి పాలు చేస్తున్నట్ట, అంతంత మాత్రంగా ఉన్న పల్లె ప్రగతి పూర్తిగా పడకేయిస్తున్నట్ట, గ్రామ స్వరాజ్యం అనేటువంటి మాట పోయి గ్రామాల్లో ఇప్పుడు పూర్తిగా వలసల రాజ్యం తాండవించడానికి మార్గం సుగమం చేసినట్టు కాదా? ఇవన్నీ చంద్రబాబు పవన్ వల్లే జరుగుతున్నాయి. రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుంది. మోదీ మూలంగా ఆంధ్రప్రదేశ్ మరోసారి నిండా మునిగిపోతోంది అనే విషయం ఈ కథనంలో మనకి తేట తెల్లమవుతోంది.